హాయ్ ఫ్రెండ్స్, మా వెనిల ఏదో చేస్తుంది చూద్దాం రండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నా వెనిల? మేకప్ వేసుకుంటున్నా అమ్మా. ఇప్పుడు మేకప్ దేనికే అంటే చాలా రోజులు అయ్యింది మేకప్ వేసుకొని. ఏం ఇంట్లో ఉంటే మేకప్ వేసుకోకూడదు అంటుంది. అయితే సరే వేసుకో, వీడియో తీస్తాను అన్నాను. వీడియో తీయమని చెప్పింది ఫ్రెండ్స్. రోజు వాటర్ రాసుకొని బట్టలు రాసుకుంది ఫ్రెండ్స్. ఆడవాళ్ళకు మేకప్ అంటే చాలా పిచ్చి కదా. మేము డైలీ వేసుకోము, ఎప్పుడో ఫంక్షన్స్ ఉన్నా సరే రాయము. లిప్స్టిక్ రాసుకొని వెళ్తాము అంతే. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే టైం చాలా తక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందులోనూ ఇంటి దగ్గర మగవాళ్ళు బయలుదేరి ఇంకా బయలుదేరలేదా అంటారు. అప్పుడు తొందరగా రెడీ అయ్యి చీర కట్టుకుని రెడీ అయ్యి వెళ్తాము. నేను 2 పిల్లలకు జడలు వేసుకొని వాళ్ళకు బయలుదేరించి నాకు జడ వేసుకుని చీర కట్టుకునే సరికే టైం అయిపోతుంది. ఇంకెప్పుడు మేకప్ వేసుకునేది? అయితే ఇవి దేనికి కొన్నారు అంటారా? పిల్లలకి స్కూల్ ఫంక్షన్స్ అయ్యేటప్పుడు యూజ్ అవుతాయి కదా అని కొన్నాను. మా ఆయన వద్దులే అన్నా సరే మా వెనిలా నేను కొనమని బలవంతం చేశాము. అలా గట్టిగా అడిగేసరికి తప్పలేదు, కొన్నారు. అయినా ప్రతి ఒక్క ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఇవి ఉంటాయినండి. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ కామన్ అండి. మా వెనిల అయితే మా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ చోకర్స్ ఉన్నాయి, మన దగ్గర లేవు అంటుంది. తనకి నచ్చినట్టు వచ్చినట్టు ఏదో మేకప్ వేసుకుంటుంది ఫ్రెండ్స్. మీరేమీ అనుకోకండి. ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అండి. చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెనిలా, మా చెప్పు. నీకు ఒక పొడుపు కథ అడుగుతాను. సరే అడుగు. కొత్తగా పెళ్ళైన ఒక జంట అలా చల్లగాలికి బయటకు నడుచుకుంటూ వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు వర్షం కురుస్తుంది. వర్షం కురిసేటప్పుడు దగ్గరలో ఉన్న ఒక గులాబీ తోట కనిపిస్తుంది. దాని పక్కన ఒక చిన్న ఇల్లు కూడా ఉంటుంది. అందులోకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి వర్షం తగ్గిపోతుంది. వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి, ఇన్ని గులాబీ పువ్వులు ఉన్నాయి కదా, నేను ఒకటి తీసుకుంటాను అని తెంపబోతుంది. ఆ పువ్వు తెంపబోయి అలా ఆవిడ కూడా పువ్వు అయిపోతుంది. ఆ పువ్వులు ఎవరు తెంపితే వాళ్ళు కూడా గులాబీ పువ్వు అయిపోతారని ఆ విషయం అప్పుడే వాళ్ళ ఆయనకు తెలుస్తుంది. ఆ విషయం వాళ్ళ ఆవిడకు చెప్తానని వచ్చేలోపు ఆవిడ పువ్వు అయి ఉంటుంది. అయితే అన్ని గులాబీ పువ్వుల్లో ఇదే మా ఆవిడ అని తను ఎలా కనుక్కుంటాడు చెప్పు? ఏమో అమ్మా, నాకు తెలీదు, నువ్వే చెప్పమ్మా. సమాధానం ఏమిటంటే, వర్షం తగ్గాక ఆవిడ వస్తుంది కదా, అప్పుడు వర్షం పడినప్పుడు గులాబీ పువ్వుల మీద అన్నిటి మీద వర్షం పడి నీళ్ళు ఉంటాయి. ఆ ఒక్క పువ్వు మీద మాత్రమే నీళ్ళు ఉండవు. అందుకే వాళ్ళ ఆవిడని, ఆ పువ్వే వాళ్ళ ఆవిడని అతను కనుక్కుంటాడు. అమ్మా, నేను మేకప్ వేసుకోక ముందు ఎలా ఉన్నాను, మేకప్ వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాను చెప్పమ్మా. మేకప్ వేసుకోకముందు పేరు తగ్గట్టు వెనిలా అంటే చందనంలాగా ఉన్నావు. మేకప్ వేసిన తర్వాత మేకప్ వేసిన తర్వాత అప్సరసలా ఉన్నాను కదా, చెప్పమ్మా. అప్సరసలాగా ఏమీ లేవు, కానీ మేకప్ వేయక ముందే బాగున్నావు. మేకప్ వేసిన తర్వాత పర్వాలే, ఏదో అలాగ ఉన్నా. మేకప్ వేయక ముందు బాగుందో, మేకప్ వేసిన తర్వాత బాగుందో మీరు చెప్పండి.